అందరికీ నమస్కారం. మనం కొద్ది రోజులుగా డిస్కస్ చేస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళ భాష ఎంత ఘోరంగా, ఎంత దరిద్రంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత హీనంగా ఉంటుందో మనం మాట్లాడుకుంటున్నాము. కింద కామెంట్ సెక్షన్‌లో వాళ్ళ కామెంట్స్ చూడాలండి. మీరు 5 ఏళ్లలో మాట్లాడలేదా అంటారు. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. నేను ఎవ్వరిని కూడా అప్రజాస్వామికంగా నేను మాట్లాడింది లేదు. అగౌరవపరిచింది లేదు. మనం ఏదైనా వెటకారంగా మాట్లాడితే ఏమంటారండి, "నువ్వు అదనలేదా, ఇదనలేదా" అంటే అరె నాయనా, ట్రెడిషనల్‌గా మీరు ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి తెలుసో లేదో, ఈనాడు పేపరు చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. అందులో లోకం తీరు అని ఒకటొచ్చేది. రామారావు మీద కార్టూన్‌లు వేస్తూ చిన్న గోచి పెట్టి ఎంత ఇదిగా వాళ్ళు కార్టూన్‌లు వేసేవాళ్ళు, పత్రికా స్వేచ్ఛ అనేవాళ్ళు. ఏ దానికైనా ఒక లైన్ ఉంటది. ఒక లైన్ దాటకూడదు. పరిధి దాటి మనం మాట్లాడకూడదు. నేను ఏ రోజు కూడా పరిధి దాటి మాట్లాడలేదని. కానీ కింద ఎంత దారుణంగా మా ఇంట్లో వాళ్ళను, మా ఇంట్లో ఆడవాళ్ళను అమ్మనా బూతులు తిడుతూ, వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు. మాట్లాడొద్దురా అని మనం చెప్పినా గానీ, దానికి కూడా వక్ర భాషని చెప్తూ కొన్ని నేను అకౌంట్లు కూడా నేను చూశాను. ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని, వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళు మగవాళ్ళే. ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని వచ్చేసి ఇంక అంతకంటే ఇంక దౌర్భాగ్యం ఉండదు. అంటే నువ్వు తిట్టడానికి నీకు ధైర్యం లేదు కానీ నువ్వు తిట్టాలని నీకు అనిపిస్తుందా? తెలుగుదేశం వాళ్ళని ఇలా పెంచి పోషిస్తున్నారండి. బూతులు మాట్లాడండి, బూతులు మాట్లాడితే మీకు పదవులు అని చెప్పేసి స్వయంగా నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చెప్పడం కాదండి, సాక్షాత్తు ఒక ఛానల్లో, ఆ ఛానల్ ఎంతమందైనా చూడొచ్చు. ఆ ఛానల్లో ఒక టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్న మాటలు చూడండి. తర్వాత మా అధికార ప్రతినిధి ఎలా రియాక్ట్ అయ్యాడో కూడా ఒకసారి చూడండి. ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. ఇంత దారుణమా, ఇన్ని బూతులా? ఒకసారి వినండి. దయచేసి మహిళలకు చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళ బూతులు మీరు విని తట్టుకోలేరు. మీరు బూతులు వినడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఆపేయండి. క్షమించండి, నేను క్షమాపణలు కోరుతున్నాను. మన ఛానల్లో అటువంటి బూతులు వినిపించడానికి నాకే ఇష్టం ఉండదు. నేను క్షమాపణలు కోరుతున్నాను బూతులు వినిపిస్తున్నందుకు. కానీ ప్రజలు చూడాలి, వాస్తవాలు గ్రహించాలి. అంటే వాళ్ళు బయటకు వచ్చేసి చేసే పనులన్నీ వాళ్ళు చేసి మా పార్టీకి ఏదో పేరు పెట్టి మేము ఏదో బూతులు మాట్లాడుతున్నట్టు, మేము ఏదో చిత్రీకరిస్తే ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎవరు సైకో అంటారు, ఎవరు ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని మాట్లాడేది, ఎవరు నీ అమ్మ మొగుడిదే, నీదే, నీ జేజమ్మ మొగుడిదే అని మాట్లాడేది, ఎవరు ఇష్టారీతిగా తూలనాడేది, ఎవరు పబ్లిక్లో దారుణంగా మాట్లాడేది, దారుణంగా మాట్లాడితే ఎవరికి పదవులు వస్తున్నాయనేది కూడా ప్రజలందరూ ఒకసారి గ్రహించాలి. ఇది నేను సృష్టించిన వీడియో కాదండి, ఇది ఏఐ వీడియో కాదు. లైవ్లో ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. సార్ చంద్రబాబు నాయుడుతో సహా సార్ నాకు ఈశ్వరుడు నోరిచ్చాడు, నాది ఉదయగిరి, ముందు బూత్ వచ్చి తర్వాత మాట వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా తినగలను అతిథి నేను, కానీ నాకు సంస్కారం అడ్డుంది. అదే మాట నేను, అదే తిట్టు నేను అతన్ని తిట్టగలను. కాకపోతే వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా. నేను వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా. సో ఎవరు బూతుల పార్టీ, ఎవరు గూండా మనసత్వం, ఎవరిది సైకో మనసత్వం ఇక్కడ అర్థం కావట్లేదా? లకారాలతో తిట్టిన వ్యక్తి పేరు మేడా విజయశేఖర్ రెడ్డి అంట, టీడీపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు మా అధికార ప్రతినిధి సోదరుడు శేఖర్ రెడ్డి ఎంత హుందాగా మాట్లాడారు. ఎవరిది బూతుల పార్టీ, ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు చండాలమైన రాజకీయం చేస్తున్నారండి. ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు, లైవ్లో మాట్లాడుతున్నారు, మేము చూపిస్తున్నాం. బూతులతో విరుచుకుపడుతూ మేము ఎన్ని తిట్టినా, మేము ఎంత ఘోరంగా బిహేవ్ చేసినా, మేము ఎన్ని రకాలుగా టీడీపీ వాళ్ళము, మేము ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హేళన చేసినా, ఇబ్బంది పెట్టినా, ఇది చేసినా అసలు మాకు కేసులు ఉండవు, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అన్న భావనతో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారండి. ఒక లైవ్ ప్రోగ్రాంలో లకారాలతో నా కొడక, లం కొడక అని చెప్పేసి లకారాలతో మాట్లాడుతున్నారు అంటే ఎక్కడికి పోతుందండి సమాజం? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళు రాజకీయాలపైన ఆసక్తి చూపించాలంటే చూపించగలరా అండి? నేను అడుగుతున్నాను, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఇటువంటివి చూసి వాళ్ళు రాజకీయాలపైన ఆకర్షితులు కాగలరా? ఏం నేర్పిస్తున్నాం మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి? సభ్య సమాజం తెలుగుదేశం వాళ్ళ మాటలు విని తలదించుకుంటుందండి.
దారుణాతి దారుణమైన బూతులు, అమ్మ నా బూతులు ఘోరంగా మాట్లాడతారండి. అంటే బయట మాట్లాడతారు, సోషల్ మీడియాలో మాట్లాడతారు, కింద కామెంట్ సెక్షన్లో రాస్తారు. మళ్ళీ మనము మాట్లాడొద్దురా బాబు అని చెప్తే మీరు మాట్లాడలేదంటారు. నేను ఎప్పుడు మాట్లాడలేదురా అంటే ఇంకా దానికి కూడా మళ్ళా హేళన చేస్తూ, అమ్మ నా బూతులు తిడుతూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కింద నేను చదువుతాను. ఏదో ఒక రోజు మనసు చంపుకొని నేను చదువుతాను వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకంటే అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా మేము రికార్డు చేసుకొని ఎవరెవరు మాట్లాడుతున్నారు స్క్రీన్ షాట్లతో సహా. రేపు మళ్ళా ఒకటే చెప్తున్నామండి. ఇప్పటికి నేను 5-6 సార్లు చెప్పా. ఇప్పటికీ మేము తిడతాము, మేము అమ్మనాభూతులు తిడతాము, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండరు. మేము ఏం పీకాల్సిన అవసరం లేదు. మీ మాటలే మీకు ఏం చేయాలన్నా అవి చేస్తాయి. ఈరోజు మేము కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళని గేట్ కీపర్ లాగా, ఇంట్లో పనోళ్ళలాగా చూస్తున్నాడు నారా లోకేష్. వాళ్ళకు విలువ లేకోకుండా, వాళ్ళకు పవర్ లేకోకుండా చేస్తున్నాడు. మేము వచ్చిన తర్వాత పోలీసుల్ని వాళ్ళ పనుల్ని వాళ్ళు చేయమని అంత మాత్రం మేము చెప్తాము. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా అది తప్పు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా తిట్టడము, వ్యక్తిత్వ హననం చేయడము, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడము చాలా దారుణము, చాలా ఘోరం. ఇప్పటికే చెప్పినాం, రికార్డ్ చేస్తున్నామని కూడా చెప్పినాం. మనం ఏది ముసుగులో గుద్దులాట్లాగా కక్ష తెచ్చుకోవడానికి మేము వచ్చినప్పుడు ఇప్పటికీ పద్ధతి మార్చుకుంటే మంచిది. తెలుగుదేశం వాళ్ళంత బూతులు ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో మాట్లాడరు. చదువు సంధ్య లేదు, చాలామందికి చదువు ఉండదు. అటువంటి వాళ్ళనే నారా లోకేష్ పిక్ చేస్తున్నాడు. నువ్వు 11 కేసులు పెట్టుకో, నీకు పదవి ఇస్తా అంటే ఏంది అర్థం? ఒకసారి అన్నీ గమనించండి. రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం, అన్నీ గమనించండి. రేపొద్దున ఎవరినైనా కానీ వాడిని అరెస్ట్ చేసి కానీ లేకపోతే వాడికి శిక్ష వేస్తే ఎవరు కూడా బాధపడకండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఈ వీడియో కిందనే ఎంతమంది అమ్మనాభూతులు రాస్తారు చూడండి. నేను ఖచ్చితంగా చదివి మళ్ళీ చూపిస్తాను. అన్నీ దాంట్లో పెడతాను. నేను ఫేస్బుక్లో పెడతాను, ట్విట్టర్లో పెడతాను, అలాగే యూట్యూబ్లో పెడతాను. కింద తెలుగుదేశం వాళ్ళు ఎన్ని బూతులు రాస్తారో చూడండి. వాళ్ళ పేర్లన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాం. అవన్నీ కూడా ఖచ్చితంగా నేను వినిపిస్తాను చూడండి ప్రజలకి. అంటే ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని కూడా నేను అంత తప్పు పట్టట్లేదండి. ప్రభుత్వం మేము ఏమి చేసినా కానీ మాకు శిక్ష ఉండదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో బలంగా వచ్చింది. ఒక పెద్ద ఛానల్లో, అంటే వాళ్ళకు 3 మిలియన్లో ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు, TV5 ఛానల్లో నన్ను ఏ కారణం లేకోకుండా నిన్ను ఇండియాకు వస్తే ఎయిర్పోర్ట్లోనే లేపేస్తారు, నిన్ను లిఫ్ట్ చేస్తారు నిన్ను. అంటే ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు మనం విమర్శలు చేస్తున్నాం రాజకీయంగా. సో నేను ఇండియాకు వస్తే నన్ను లేపేస్తారంట, లిఫ్ట్ చేస్తారంట, నన్ను జైల్లో పెడితే చాలా మందికి చూడాలని ఉందంట, వాళ్ళు ఆనందం పొందాలని ఉందంట. ఏ స్టేజ్కి దిగజాడుతుందండి మనం? అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా సునకానందం పొందుతున్నారు, ఎందుకు వాళ్ళు సినిమా చూడాలనుకున్నారు, ఎందుకు ఒక వ్యక్తిని జైల్లో పెడితే వీళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నారు, ఎందుకు అంటే అది వాళ్లకు అటువంటి ఉద్దేశాలను కల్పిస్తోంది ఈ ప్రభుత్వము. అధికారం మా చేతిలో ఉంది, మేము ఏదైనా చేయగలము, మా వాళ్ళని ఎవరిని కూడా అరెస్టులు చేయము, అవతల వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతాం, మా వాళ్ళు సినిమా చూస్తారు ఆనందపడతారు అని వీళ్ళను పిల్లల్ని సైకోల్లాగా తయారు చేస్తుంది ఎవరు? నారా లోకేష్ కదా. నేను ఒకటే చెప్తున్నాను, మంది ప్రజాస్వామ్యం ఎందుకు నీకు ధైర్యం లేకపోతే ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మనల్ని కాపాడుతుందన్న ధైర్యం. అప్రజాస్వామికంగా మేము ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోతాము, మా వాళ్ళని రెచ్చగొడతాము, మా వాళ్ళని తిట్టమని చెప్తాము, వాళ్ళు తిట్టినా కానీ కేసులు ఉండవు, అవతల వాళ్ళు తిడితే కేసులు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో స్టాండప్ కమెడియన్ ఏదో అన్నాడని ఎక్కడికో ఉత్తరప్రదేశ్ పోయి అరెస్ట్ చేశారు కదండి. ఇప్పుడు మరి టీడీపీ అధికార ప్రతినిధి లైవ్లో బూతులు తిట్టాడు. అరెస్టులు ఉండవు అరెస్టులా ఏంది? అరెస్టులు అంటే ఏంది? మనం కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు తీసుకోరు, ఇంకా అరెస్టులు ఎవరు చేసేది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం పైన గౌరవం పెట్టుకోవాలి. నియంతృత్వ పోకళ్ళు పనికిరావు. అది